పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేయడం ఆనందంగా ఉందన్నారు ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తంగిళ్ల ఉదయ్. తమ అధినేత ఇక్కడి నుంచి బరిలో దిగడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఎవరికి రానంత మెజారిటీతో పవన్ కళ్యాణ్ ను గెలిపించుకొని తీరుతామన్నారు. పవన్ పిఠాపురం నుంచి పోటీ చేస్తారని ప్రకటించడంతో వైసీపీకి అభ్యర్థులే కరువయ్యారంటున్న తంగిళ్ల ఉదయ్తో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. పిఠాపురం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తాడని రావడంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం కనపడుతుంది. మనతో ప్రస్తుతం పిఠాపురం ఇన్ఛార్జ్ తంగేళ్ల ఉదయ శ్రీనివాస్ యాదవ్ ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని రోజులు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏంటి మీ అధినేతనే మీ సీటు తీసుకొచ్చారో మీ అభిప్రాయం ఏంటి? మా అధినేత ఈరోజు నా పేరు ప్రకటిస్తే ఆనందిద్దును, దానికి 100 రెట్లు ఆనందం నింపేలాగా పవన్ కళ్యాణ్ గారు ఆయన పేరు నేను చెప్పడం మాకు ఎంతో ఆనందంగా అనిపించింది. నాకొక్కడికే కాదు, జన సైనికులకి, మొత్తం పిఠాపురం ప్రజలందరికీ, టీడీపీ కార్యకర్తలకి, టీడీపీ నాయకులకి అందరికీ కూడా స్వయానా పవన్ కళ్యాణ్ గారే పిఠాపురం నుంచి పోటీ చేస్తాం. ఇది మా అదృష్టం. అండ్ రాబోయే కాలంలో అత్యధిక మెజారిటీ, అంటే రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీ, దాన్ని ఆ రికార్డ్ని బ్రేక్ చేయాలన్నా కూడా ఆలోచించే విధంగా హయ్యెస్ట్ మెజారిటీని పవన్ కళ్యాణ్ గారికి పిఠాపురం నియోజకవర్గం నుంచి తెలుగుదేశం అలాగే జనసేన కలిపి హయ్యెస్ట్ మెజారిటీని ఇస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. సార్ని కూడా బీజేపీతో కూడా కలిపి, అలాగే సార్ని కూడా ఇక్కడ మనస్ఫూర్తిగా అందరం ఆహ్వానిస్తున్నాం. ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తూ ఉన్నాం, అలా హయ్యెస్ట్ మెజారిటీ ఇచ్చి పంపించడం కోసం. మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేయాలని చెప్పి ఇక్కడ కార్యకర్తలు చాలా బలంగా కోరుకున్నారు. కార్యకర్తల కోరిక మేరకు ఆయన ఇక్కడికి వచ్చారనుకోవచ్చుంటారా? మామూలుగా పిఠాపురం అనేది పవన్ కళ్యాణ్ గారికి అత్యంత ఇష్టమైన నియోజకవర్గం. ఆయన నన్ను ఇక్కడ ఇన్ఛార్జ్ కింద వేసేటప్పుడు కూడా పిఠాపురంలో 2,50,000 మంది ఉంటే ఓటర్సు నాకు పిఠాపురం వెళ్ళి పోటీ చేయండి అని చెప్పిన వాళ్ళు ఒక 15 లక్షల మంది పైకి చిలుకుంటారు. పిఠాపురం అనేది ఎప్పటి నుంచే కాదు, ఎప్పటి నుంచో కూడా నాకు ఇష్టమైన నియోజకవర్గం. ఇక్కడ శ్రీపాద వల్లభుడు టెంపుల్ అయినా సరే, ఏమైనా సరే, ఇక్కడ ప్రజలైనా సరే అత్యంత ప్రేమించే నియోజకవర్గం పిఠాపురం నియోజకవర్గం. లాస్ట్ టైమే సార్ ఇక్కడ చేద్దాం అనుకున్నారు, అనుకోని కారణాల వల్ల బయటకు వెళ్ళవలసి వచ్చింది. కానీ ఆయన ఎక్కడ పోటీ చేసినా మనసు మాత్రం పిఠాపురం మీద ఉంటుంది. అందుకనే ఈసారి కంపల్సరీగా పిఠాపురం నుంచే పోటీ చేయబోతున్నారు సార్. ఇక్కడ ఏకంగా కాకినాడ ఎంపీ వంగ గీత ఇక్కడి నుంచి బరిలో ఉన్నారు. జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలే మా పార్టీకి శ్రీరామ రక్ష అన్నారు. మరి పవన్ కళ్యాణ్ ఆమె ఎలా ఢీకొట్టారు? అలా వంగ గీత గారు కదండి, మొత్తం రాష్ట్రం అంతా ఓడిపోయేటట్టున్నారు కదా. రాష్ట్రం అంతా ఓడిపోయేటట్టున్నారు. ఎవరి నుంచినా ఓడిపోతారు. నేను నుంచినా ఓడిపోతారు, గీత గారు వర్మ గారి నుంచినా ఓడిపోతారు, బీజేపీ నుంచి ఎవరి నుంచినా ఓడిపోతారు. ఇంకా పవన్ కళ్యాణ్ గారు అంటే అసలు ఆలోచించవలసిన ఆవిడ నాకు తెలిసి ఎలక్షన్ చేయరనుకుంటానండి. ప్రస్తుతం వర్మ శ్రేణులంతా కూడా, అనుచరులందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ అటువంటి నిర్ణయం తీసుకోవడం తప్పని చెప్పి పార్టీ పునరాలోచన చేయాలనేది వర్మ అనుచరులు చెప్తున్నారు. అయితే వర్మ మాత్రం సంయమనం పాటించాలని కోరుతున్నారు. వర్మ గారు ఇక్కడ ఎప్పటి నుంచో ఉండటం ప్రకారం ఆయనకి వ్యక్తిగతంగా చాలామంది అంటే ప్రేమించే వాళ్ళు ఉంటారు, ఇష్టపడేటోళ్ళు ఉంటారు. అలాగే ఆయన ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉంటున్నారు. ఆయన ఎన్నో పనులు చేశారు కాబట్టి వ్యక్తిగతంగా ఆయన కూడా ఉండేటోళ్ళు ఉంటారు, పార్టీ కూడా ఉండేటోళ్ళు కూడా ఉంటారు. సో వ్యక్తిగతంగా ఉండేవాళ్ళు కొంతమంది ఏమైనా ఇబ్బంది పడి ఉండొచ్చు. కానీ మొత్తం టీడీపీ అండ్ జనసేన, బీజేపీ ముగ్గురం కలిసి ఇక్కడ అత్యధిక మెజారిటీ ఇవ్వబోతున్నది ఖాయం. అలాగే నేను కూడా మర్యాదపూర్వకంగా వెళ్ళి వర్మ గారిని కలుస్తాను, బీజేపీ ఇన్ఛార్జిని కూడా వెళ్ళి కలుస్తాను. ముగ్గురం కలిసి ఎలా ముందుకెళ్ళి వర్మ గారికి ఉన్న ఎక్స్పీరియన్స్ను కూడా మేము ఎలా వాడి, అలా జనసేన బలం, టీడీపీ బలం, బీజేపీ బలం అన్నీ కూడా వర్మ గారితో చర్చించి, బీజేపీతో చర్చించి మేము అందరం కలిసి ముగ్గురం కలిసి ముందుకెళ్ళి హయ్యెస్ట్ మెజారిటీని ఇస్తాం కళ్యాణ్ గారు. వర్మ గారిని ఎప్పుడు కలవబోతున్నారు? ఆ పార్టీ శ్రేణులు కూడా మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా? ఇప్పుడు ఎల్లుండ చిలకలూరుపేటలో అతిపెద్ద సభ ఉంది. మోస్ట్లీ ఆ సభ తర్వాత మేము అందరం కలిసి ఒక కార్యాచరణను ఎలా చేయాలనే దానికి ప్లాన్ చేస్తామండి. ముగ్గురు కలిసి ఇక్కడ సభ ఏర్పాటు చేసే అవకాశం ఉందా? మీ అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? అది ఇంకా అంత ప్లానింగ్ చేయలేదండి. ఇంకా చిలకలూరుపేట అయిన తర్వాత మేము అందరం కలిసికట్టుగా ఉమ్మడిగా కూర్చుని మాట్లాడుకుని దాని తర్వాత నిర్ణయం తీసుకుంటాం. మొత్తం మీద వర్మకు పార్టీలో కానీ ఇక్కడ ప్రజల్లో కానీ అభిమానం ఉంది. చిన్న చిన్న అనుమానాలు, అపోహలు ఉండొచ్చు, కానీ మేమందరం కూర్చొని మాట్లాడుకుంటూ మర్యాదపూర్వకంగా నేను వెళ్ళి వర్మను కలుస్తాను ఖచ్చితంగా. టీడీపీ జనసేన పొత్తులో భాగంగా ఇక్కడ అత్యధిక మెజారిటీతో పవన్ కళ్యాణ్ని గెలిపించి తీరుదామని తంగిళ్ల ఉదయ శ్రీనివాస్ యాదవ్ చెప్తారు. కెమెరామెన్ రవిశంకర్తో రాజేష్, బిగ్ టీవీ, పిఠాపురం.